ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు యుద్ధం జరుగుతూ ఉన్నది. మరి ఫిలిస్తీయులలో నుండి ఒక వ్యక్తి, గొల్యాతు అనే ఒక వ్యక్తి ఇశ్రాయేలీయులను సవాలు చేస్తూ ఉన్నాడు. మీలో ఎవరైనా ఒక వ్యక్తిని ఏర్పరచుకోనండి, నా మీదకి పంపించండి. ఒకవేళ నేను ఓడిపోతే ఫిలిస్తీయులందరూ మీకు దాసులు అవుతారు. ఒకవేళ అతను ఓడిపోతే మీరందరూ మాకు దాసులు కావాలి అని సవాల్ చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయులందరూ అతన్ని చూసి భయపడుతూ ఉంటారు. అతను చాలా పొడవాటి వ్యక్తి. అతని పర్సనాలిటీని, అతని యొక్క మాటలు విని ఇశ్రాయేలీయులందరూ భయపడిపోతూ ఉంటారు. ఆ సమయంలో దావీదు అక్కడికి వస్తాడు. మరి అతని యొక్క మాటలను వింటాడు. అప్పుడు దావీదు ఏమంటాడంటే, నేను అతనితోటి యుద్ధం చేస్తానంటాడు, అతనితో పోట్లాడుతాను అని మాట్లాడతాడు. సో ఆ మాటలు మరి ఆ నోట ఈ నోట పడి సౌలు దగ్గరికి వెళ్తాయి. అప్పుడు సౌలు దావీదును పిలిపించుకుంటాడు. దావీదు సౌలు దగ్గరికి వచ్చి, మీరు ఆ ఫిలిస్తీయును బట్టి మీరెవ్వరూ కూడా, ఎవరి మనసు కూడా కృంగిపోవలసినటువంటి అవసరం లేదు, నేను అతనితోటి యుద్ధం చేస్తానంటాడు. అప్పుడు సౌలు ఏమంటాడంటే, వానితో పోట్లాడటానికి నీకు బలం సాలదు, నువ్వు బాల్యుడు, వాడు బాల్యము నుంచి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు అంటే. అప్పుడు దావీదు తన అనుభవాలను సౌలుతో పంచుకుంటాడు. అయ్యా, నా తండ్రి యొక్క గొర్రెల మందను నేను మేపుతూ ఉన్నప్పుడు సింహాలు వెలుగుబంట్లు వచ్చి నా గొర్రె పిల్లలను తీసుకొని పోతూ ఉన్నప్పుడు వాటిని తరిమి పట్టుకొని చంపి ఆ గొర్రె పిల్లను విడిపించానయ్యా. సింహాల బలము నుంచి, ఎలుగుబంట్ల బలము నుంచి దేవుడు నన్ను తప్పించాడు. వాటిలో ఒకటి వాడి వలె వీడవుతాడు. నన్ను వాటి బలము నుంచి తప్పించినటువంటి దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీని చేతిలో నుంచి కూడా దేవుడు తప్పకుండా నన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు అన్నప్పుడు సౌలు, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, వెళ్ళుము అని చెప్తాడు. దావీదు వెళ్ళేటప్పుడు సౌలు యొక్క యుద్ధ వస్త్రాలను, రాగి శిరస్త్రాణమును, యుద్ధ కవచమును ధరింపచేస్తారు. దావీదు వాటితో వెళ్ళగనలో లేదో చూసుకొని, వీటితో నేను వెళ్ళలేను, ఇవి నాకు వాడుక లేవు అని వాటిని తీసి పక్కన పెడతాడు. ఈ మాటలే మనం గమనించాలి. ఈ మాటలు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 38, 39 వచనాలలో వ్రాయబడి ఉంటాయి. వెంబట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాలము అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకున్న తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి అని మనం చదువుతున్నాం. అవును, ఒక గొప్ప భక్తుడు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, నీవుగా ఉన్నటియే శ్రేష్టమైన వ్యక్తివి అంటాడు. ఇది సత్యమండి. సౌలువి దావీదు ధరించుకున్నప్పుడు వాటితో ఫ్రీగా వెళ్ళలేకపోతాడు. ఎందుకు అంటే సౌలు సైజు వేరు, దావీదు యొక్క సైజు వేరు. సౌలు చాలా పొడవాటి వ్యక్తి. ఇశ్రాయేలీయులందరూ కూడా సౌలుకు భుజాల దగ్గరికే ఉంటారు. కనుక సౌలు కోసం చేయించుకున్నటువంటివి, సౌలు కోసము తయారు చేయించుకున్నటువంటివి దావీదుకు ఎలా సరిపోతాయి? అవి ఎప్పటికీ సరిపోవు కదా. సౌలువి దావీదుకు సరిపోవు.
ఇతరుల కోసము కుట్టించుకున్నవి, ఇతరుల కోసము చేయించుకున్నవి మనకు సరిపో. ఒకవేళ వాటిని వేసుకున్నా కానీ అవి లూజుగానన్నా ఉంటాయి, లేకపోతే టైట్గానన్నా ఉంటాయి. మన చుట్టూ ఉన్న వారికి కూడా బాగా అర్థమైపోతాయి. అప్పుడు వాళ్ళు అంటారు, ఇవి ఎవరివి, నీవు కాదే అని అంటారు. కనుక ఇతరులవి మనకి ఎన్నటికీ కూడా సరిపోవండి. అందుకనే దావీదు ఏమంటాడంటే, ఇవి నాకు వాడుక లేవు అని. మరి దావీదుగానే వెళ్తాడు గొల్యాతు మీదకి. దావీదుగానే దేవుడు వాడుకుంటాడు. కనుక మన జీవితంలో కూడా ఇతరులు కలిగి ఉన్న వాటిని మనము ఆశపడకూడదు, ఎప్పటికీ కూడా ఆశపడకూడదు. ఎందుకంటే ఇతరులు మనకెన్నిటికీ కూడా సరిపోవండి. మనముగా ఉంటే మనలుగానే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. మరి దేవుడు మనకిచ్చిన వాటితోటి, మనం కలిగి ఉన్న వాటితోటి మనం సంతోషపడాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఇతరుల హైట్ నేను లేనే, వాళ్ళలాగా నేను లేనే, వాళ్ళ కలర్ నాకు లేదే, వాళ్ళంత హైట్గా నేను లేనే, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు లేదే, వాళ్ళలాగా నాకు చదువు లేదే, వాళ్ళలాంటి స్వరం నాకు లేదే, వాళ్ళలాగా నేను మాట్లాడలేకపోతున్నానే అని మనం అన్నడు కూడా బాధపడకూడదు, చింతించకూడదు. దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి మనం సంతోషించి దేవుణ్ణి స్తుతించాలి. అందుకనే 139వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది. 139:14 ఏమంటాడంటే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఈ వచనంలో నుంచి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, మనలను దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా సృష్టించాడు. కనుక దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చేశాడు, సృజించాడని మనము నమ్మాలి. రెండవదిగా గమనించినట్లయితే 139వ కీర్తన 14 రెండవ లైన్లో, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. మనకు కలిగిన వాటిని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి మనస్ఫూర్తిగా. ఎప్పుడైతే ఈ రెండు మనం కలిగి ఉంటామో, దేవుడిని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా సృజించాడని నమ్మాలి. రెండవదిగా మనకు కలిగిన వాటిని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి స్వరమును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి కలర్ను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను బట్టి మనము దేవుణ్ణి స్తుతించినట్లయితే, మనముగా ఉండటానికి ఇష్టపడితే మనగానే దేవుడు వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. ఇతరులవి ఎప్పటికీ మనకు సరిపో. వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలంటే మనం ఎప్పటికీ కూడా ఉండలేమండి. అందుకనే ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవుగానే ఉండు, నిన్నుగానే దేవుడు వాడుకుంటాడు. మనముగా ఉండటానికి ఇష్టపడితే మనలుగానే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ పవిత్రమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన నీ వాక్యములో నుంచి ఈ దినము అద్భుతమైనటువంటి సత్యాన్ని మాకు తెలియచేశారు. అందుకని నేను ఎంతో స్తుతిస్తున్నాం ప్రభా. ఈ భూమి మీద మామూలును ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగాను సృష్టించాం. అందుకని నేను ఎంతో స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా, మేము కలిగి ఉన్న ప్రతి దాన్ని బట్టి కూడా నిన్ను మనస్ఫూర్తిగా స్తుతిస్తూ మహింపరుస్తున్నాం ప్రభా. మేమేముగా ఉండటానికి ఇష్టపడితే మమ్ములుగా వాడుకోవడానికి మీరు ఇష్టపడుతున్నందుకు నేను ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో
ప్రార్థన చేసి గురించి కనపరచు బహు వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.